గైస్ నేను రీసెంట్గా ఆర్టీసీ బస్లో ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఫైట్ చేసుకుంటుంటే, అంకుల్ అండ్ ఆంటీ ఫైట్ చేసుకుంటుంటే నేను వీడియో తీశాను. 53 వీడియో వాచ్ చేయండి ఎవరైతే వాచ్ చేయలేదో. సో ఏంటి అంటే నేను ఆ వీడియో చేస్తే ఒకరు కింద కామెంట్ చేశారు. ఆ కామెంట్ అనేది నేను ఇప్పుడు పెడతాను, చూడండి. చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంది, అతను అనుకున్నది కరెక్టా నేను అనుకున్నది కరెక్టా అనేది మీరు డిసైడ్ చేయండి. కింద కామెంట్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ మనసులో అనుకోకండి నేను ఒకరిని ఉన్నా అని చెప్పి గుర్తించండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి ఫ్రైడే 5th. సో టైం వచ్చేసి 7:52 అవుతుంది. సో ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఏంటి అంటే మనకు ఎవరైతే కామెంట్ చేస్తారో దానికి రియాక్ట్ అయ్యి నేను వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో జెన్యున్గా కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో ఏంది అనేది జెన్యున్గా కామెంట్ చేసేయండి, ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. ఈ వీడియో చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గైస్ నేను ఇప్పుడు ఈ కామెంట్కి రియాక్ట్ అవుతున్నాను కదా, ఆ కామెంట్ ఏం పెట్టాడు, అతను కరెక్టా నేను కరెక్టా అనేది కింద కామెంట్ చేయండి. అతను ఏం పెట్టాడు, అతను ఎవరు అనేది మీకు చెప్తాను. ఏం పెట్టాడో చదువుతాను, మీకు ఈ స్క్రీన్ మీద కూడా ఇస్తాను, చూడండి. రాజకుమార్ మంగళగిరి అనే పర్సన్ ఏం పెట్టాడంటే, బాబు సరిగ్గా చూసి ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది బాగోలేదు, వాడు వెళ్ళమంటే వాడు లేస్తే ఇదంతా జరిగేది కాదు కదా, లెవలే అతను అని చెప్పి అతని మీద అంటున్నాడు. ఓకే బ్రదర్, రాజకుమార్ బ్రదర్, మంగళగిరి బ్రదర్ వచ్చేసి ఏంటి అంటే దానికి కామెంట్కు ఆయన లైక్ చేసి ఆ పర్సన్ కూడా నేను చూస్తాను. 1 minute. అతని పేరు వచ్చేసి మన సతీష్ నెల్లవేలి అని చెప్పి అతనికి గుడ్ అని చెప్పి కామెంట్ చేశాడు. సో కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. సో ఓకే, మీరు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీరు రియాక్ట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. బట్ ఏంటి అంటే బ్రదర్, ఒక్కసారి మీరిద్దరు మెసేజ్ చేసింది ఫీమేల్ కాదు, మేల్, ఒక మగవాళ్ళు మీరు. సో మగవాళ్ళు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. మనము వాళ్ళు లేకుంటే మనం ఇక్కడ ఉండం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మన ఆయనకే సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే ఆయన మిడిల్ రోలో కూర్చోలేదు, మిడిల్ సీట్లో కూర్చోలేదు, ఫ్రంట్ సీట్లో కూర్చోలేదు, బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. బ్యాక్ సీట్లో కూర్చొని ఇంకా ఎక్కడ కూర్చోవాలి బాయ్స్ చెప్పండి మీరే. ఒక బాయ్స్ అయ్యి మీరుండి మీరే అలా రియాక్ట్ అయ్యి మీరే అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారంటే తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఎందుకురా ఫ్రీ బస్సు పెట్టానని చెప్పి వాళ్ళ తల వాళ్ళు పట్టుకుంటున్నారు గవర్నమెంట్. ఎందుకనంటే అంత రియాక్షన్ ఇప్పుడు మనమే చూస్తున్నాము, మనమే రియాక్షన్ అయ్యి చెప్పి వాళ్ళది ఇలా అవుతుంది అని చెప్పి సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. వాళ్ళు ఇంకా పర్టికులర్గా వాళ్ళకు ఉన్న టీంతోని ఖచ్చితంగా ఏమేమి జరుగుతున్నాయి, ఎవరేమో అనుకుంటారని ప్రతి వీడియో వాళ్ళు చూస్తారు. మీరు వచ్చేసి ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేయడం అనేది నా దృష్టిలో అయితే రాంగ్ బ్రదర్ ఈ వీడియోలో. ఎందుకనంటే అతను ఆ అంకుల్ ఎంత పేషెన్స్తో ఓపిక పట్టండి, ప్లస్ లాస్ట్ సీట్లో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి. పురుషులకు అని చెప్పి ఒక సీట్ అన్న రాసి ఉంటుందా? ఉన్నా కానీ అక్కడ ఆడోళ్ళే కూర్చుంటారు. ఫ్రంట్ సీటు ఆడోళ్ళది, మహిళలది అని చెప్పి రాసి ఉంటుంది. ఆ ప్లస్ హ్యాండిక్యాప్స్ అని చెప్పి, వికలాంగులు అని చెప్పి రాసి ఉంటుంది. మనం ఏడ కూర్చోవాలి? లాస్ట్ సీట్లో కూర్చుంటా కూడా ఆమె వచ్చి ఫైట్ చేసి అంతలా రియాక్ట్ అవుతుందంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు? నిజంగా చెప్తున్నా గైస్, ఇప్పుడు వాళ్ళు పెట్టిన కామెంట్కి నేను చెప్తున్న దానికి మీరు ఏది కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేసేది. కాబట్టి మీరు ఖచ్చితంగా నా దృష్టిలో మాత్రం అనేది తప్పై ఉండొచ్చు. మేబీ ఆమె సీటు వేసి ఉండొచ్చు, వేయకపోవచ్చు. ఆయన వచ్చి అంత దౌర్జన్యంతో అయితే కూర్చోడు కదా. అంత దౌర్జన్యం చేయాలనుకుంటే ఆయననే ఫస్ట్ రియాక్ట్ అయ్యి ఆయననే కొడతాడు. ఫస్ట్ చెప్పు తీసుకొని కొట్టింది, అంతగానం కొట్టింది, లాస్ట్కి వచ్చేసి ఆయన రియాక్ట్ అయ్యాడు. సో ఉపకారం తిన్న వ్యక్తి ఎవరైనా రియాక్ట్ అవుతారు కదా. సో మీరు అలా తప్పుగా అనుకోవడం చాలా తప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను బ్రదర్. నేను ఎందుకంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేసి, మిమ్మల్ని ఏదో పాయింట్అవుట్ చేసి నేను చెప్పట్లేను. కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో నాకు మంచిగా అనిపించింది అనుకో కామెంట్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. సో ఇది అన్నమాట. ఎందుకనంటే మీరు ఒకసారి థింక్ చేయండి, లాస్ట్ సీట్లో బస్లో కూర్చున్నాడు, ఇంకెక్కడ కూర్చోవాలి చెప్పండి? అతని ప్లేస్లో నువ్వే ఉన్నావు, నేనే ఉన్నా అనుకో, ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఇక సీటే లేదా ఆడ. లాస్ట్ సీట్లోకి వచ్చి లేడీస్ అందరూ, మీరు ఒకసారి హైదరాబాద్లో చూడండి, ఒకప్పుడు ఫ్రంట్ రో వరకు లేడీస్ రావాలి అంటే ఇట్లా ఆలోచిస్తుండే ఒకప్పుడు, ఒక 5 years 6 years 7 years బ్యాక్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వేలాడేది కూడా వాళ్ళే, ఫుట్ బోటింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. బాయ్స్ తక్కువ అయిపోయారు,
ఫీమేల్స్ ఎక్కువ అయిపోయారు. ఒకసారి మీరు గమనించండి. మీకు ఆ వీడియో కావాలంటే కూడా నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటా కదా, నేను ఆ వీడియో కూడా పెడతాను. ఇంకెక్కడ ఉండాలి చెప్పండి? ఆడోళ్ళే ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు సోషల్ మీడియాలో ఒకవేళ ఉంటే మీరు ఒక్కసారి మీరు ఆడోళ్ళు వెళ్తున్నప్పుడు, మహిళలు వెళ్తున్నప్పుడు మార్నింగ్ ఇప్పుడు 7-8 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెళ్తారు వాళ్ళు పాపం ఆఫీస్లకి, పనులకు, వాళ్ళకి వీళ్ళకి వెళ్తారు. బస్సులలో ఎంత ఇబ్బంది తెలుసా? వాళ్ళే ఎంత తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అసలు ఆ కండక్టర్కి అయితే ఎంత ఇరిటేషన్ అంత తెలుసా? నాకు మొన్న రీసెంట్గా ఒక కండక్టర్ కలిసిండు. ఆయన ఎంత చెత్త అసలు ఎందుకు పెట్టిండు? అసలు ఈ ప్రభుత్వం ఎందుకు అసలు ఫ్రీ బస్సులు పెట్టారు? ఒకప్పుడు మంచిగా ఉంటుండే, అప్పుడు కూడా నార్మల్గా ఉంటుండే, కానీ మరీ ఇంత టార్చరు, మరీ టూ మచ్గా ఫ్రీ బస్సులు పెట్టిరు అని చెప్పి అసలు మొత్తానికి ఇప్పుడు గొడవ అయ్యి వైరల్ అయ్యే దానికి మనకు రియాక్షన్ అవుతున్నాం. కానీ గొడవ కాకుండా రోజుకి కొన్ని వందల గొడవలు అవుతున్నాయి. అది ఎవరు గుర్తించారు. ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి, సోషల్ నెట్వర్క్లు ఉన్నాం కాబట్టి, యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు వచ్చేసి వీడియో కనిపించగానే అరే వీడియో చూడాలరా బై, ఈ వీడియో చేయాలరా అని చెప్పి మనము చూస్తున్నాం. ఎన్ని గొడవలు అవుతున్నాయి తెలుసా బస్సులలో? ఆ సీట్ నాది, ఈ సీట్ నాది, ఆ ఖర్చు వేసిన, ఇది వేసిన, ఇగో నేను ఈడ కూర్చున్నా, ఇగో నేను ఈడ పట్టుకో, ఇది చూసుకో, అది చూసుకో. నీ అమ్మ గంట ప్రయాణం, 2 గంటల ప్రయాణం రా బాయ్. నీ అమ్మ దానికి ఒకటే కొట్లాటలు చేసేలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకు ఓపిక లేకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుగురించే మూవీస్ కూడా ఓపిక లేవు అని చెప్పి 3 గంటల సినిమా వచ్చేసి 2.5 గంటలకు, గంటన్నరకు, గంట 40 నిమిషాలు, గంట 50 నిమిషాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. అందుగురించి మనము చాలా అంటే ఇప్పుడు ఫుల్ వీడియో చూడడానికి చేతగాక షార్ట్ వీడియోస్కి అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇన్స్టాగ్రాము, టిక్ టాక్ ప్లస్ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ లేచిపోయినాయి అన్నమాట. మొత్తం అవే ట్రెండ్ అయిపోతున్నాయి మొత్తం. ఎందుకంటే ఫుల్ వీడియో చూడాలంటే మనకు అంత ఓపిక లేదు. అంటే మనము పేషెన్స్ లేని సొసైటీలో, పేషెన్స్ లేని దాంట్లో మనం బతుకుతున్నాం, ఆ జనరేషన్లో బతుకుతున్నాం యాక్చువల్గా. సో నువ్వైనా నేనైనా అంతే. స్క్రోల్ చేసుకుంటూ పోతే అలా చిన్నది యారు ఏమైందిరా భయ్, ఒకవేళ నచ్చిందా ఫుల్ వీడియో చూద్దాం, లేదా రైట్ స్క్రోల్ చేసుకుంటూ పోదాం. సో ఇలా జరిగిపోతుంది అన్నమాట మొత్తానికి. ఓపికలు లేని జీవితం చూస్తున్నాం. ఎన్ని గొడవలు తెలుసా? ఎన్ని గొడవలు. ఒకసారి రోడ్డు మీదకి వచ్చి ఏదో మీరు ఇంట్లో కూర్చొని స్క్రోల్ చేసుకుంటా అది దీనికి అది ఇది అని చెప్పి కాదు. ఒకసారి రోడ్డు మీదకి వచ్చి, ఒక్కసారి ఏ వర్క్ లేకుంటే ఒకసారి రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి ఒక 2-3 చక్కర్లు వేసుకోండి. ఏమవుతుందో ఒక దగ్గర కూర్చోండి, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగండి. సిగ్నల్ దగ్గర ఆగి అసలు ఎట్లా పోతున్నారు, క్రౌడ్ ఏంది అనేది ఒకసారి తెలుసుకోండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అది ఖచ్చితంగా ఒకవేళ వైరల్ అయింది అనుకో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నేను డైలీ చూస్తాను, డైలీ అంటే డైలీ. నీ అమ్మ నేనైతే చూసి నీ అమ్మ ఎవరిని ఏమనకుండా అన్నీ మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఏమంటాం చెప్పండి? మొన్న రీసెంట్గా ఒకడు వచ్చి కారుకి గుద్దిండు, ఏమంటాం వాడిని? అట్లాంటి సమాజం. సో ఇక అది టాపిక్ కాదు, కానీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ మీ బ్రదర్. సో ఏంది అంటే మీరు చేసిన దానికి నేను రియాక్ట్ అయ్యి నేను చెప్తున్నాను, ఇది కాదు బ్రదర్ ఇది అని చెప్పి నేను చెప్తున్నాను. మీకు కూడా ఎలా అనిపించింది అనేది మీకు ఆల్రెడీ కామెంట్లో పెట్టాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బ్రదర్ వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా, మేల్ కరెక్టా, ఫీమేల్ కరెక్టా అనేది మీరు ఒక్కసారి ఆ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ తెలియజేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా గైస్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. Bye, take care, stay